హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్. ఈరోజు మనం జున్ను పాలు లేకుండా జున్ను చేసుకుందామండి. దానికోసం జున్ను పౌడర్ యూస్ చేస్తున్నాను నేను. జున్ను పాలు అందరికీ కూడా దొరకవు కదండి, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకైతే తప్పనిసరిగా ఈ టైంలో డిసెంబర్, నవంబర్ ఆ సీజన్లో దొరుకుతాయి. మరి మనకి దొరికినప్పుడు పౌడర్ వాడుకొని చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక పావు చెక్క బెల్లం తీసుకొని మెత్తగా దంచుకున్నానండి. దానిలో మిల్క్ తీసుకుంటున్నాను చూడండి. ఒక 3/4 లీటరు మిల్క్ తీసుకోండి. నార్మల్ మిల్క్ అనమాట, నార్మల్ పాలు. అవి కాచి చల్లార్చినవైనా పర్వాలేదు, కాకపోతే చిక్కటివి తీసుకోండి. పచ్చిపాలు అయితే మంచిది, ఒకవేళ కాగబెట్టున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. చిక్కటి పాలు తీసుకోండి. దానిలోనే ఇదిగోండి పౌడర్ కూడా వేసుకున్నాను నేను. పాల జున్ను పౌడర్, కామధేను కంపెనీ, అది బాగుంటుందండి. ఇది దీనిలో మనకి 1/2 లీటర్ మిల్క్ వేసేసుకోమంటాడు, కానీ మనం అవసరం లేదు. చూడండి, నెట్ వెయిట్ 100 గ్రామ్స్, మనకి 100 గ్రామ్స్ పౌడర్ అనమాట. దీనికి నేను 3/4 లీటర్ నార్మల్ మిల్క్ తీసుకున్నాను. దానికి గ్లాస్ కొలతలో 1.5 గ్లాసు మనం మంచినీళ్ళు తాగుతాం చూడండి, ఆ గ్లాస్కి 1.5 గ్లాసు మిల్క్, నార్మల్ మిల్క్ తీసుకొని ఈ పౌడర్ దానిలో వేసేసుకొని మొత్తం కలిపేశాను. దీన్ని నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి బెల్లంలో డస్ట్ అది ఉంటుంది కదా, సో అదంతా కూడా మనకి చక్కగా ఫిల్టర్ అయిపోయి మనకి చాలా నీట్గా ఉంటుందన్నమాట అండి. సో దానికోసం నేను ఇలాగా ఫిల్టర్ చేసేస్తున్నాను. ఫిల్టర్ చేసి నేను, నా దగ్గర నార్మల్ జున్ను పాలు కూడా ఉన్నాయండి, అవి కూడా తీసుకుంటున్నాను. అవి నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ ఉన్నాయి నా దగ్గర జున్ను పాలు, గేదెవి. ఇవి గేదె జున్ను పాలు ఇచ్చారండి మాకు. అవి నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. అది మనకి చూస్తున్నారా, జిగురు చూసుకోవాలి మనం. బాగా చిక్కగా ఉంటే మనం ఎక్కువ పాలు వేసుకోవచ్చు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు మిల్క్ వేసుకోవచ్చు. ఎక్కువ పెద్దగా నాకు జిగురు లేదండి, అందుకని నేను ఒక గ్లాస్ జున్ను పాలకి ఇంకొక గ్లాసు నార్మల్ మిల్క్ వేసుకున్నాను. దీనిలోని చూస్తున్నారు కదా, మిరియాల పొడి 1 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, యాలక పొడి, ఇలాచీ పౌడరు, తర్వాత 1/2 టీ స్పూను మనకి సొంటి పొడి ఉంటుంది కదండి, సొంటి పొడి, డ్రై జింజర్, అవి తీసుకొని మొత్తం కూడా బాగా కలిపేయాలి. కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద ఒక గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకొని, ఆ వాటర్లో మనం ఈ జున్నుపాలు కలిపిన గిన్నెని కూడా పెట్టేసుకొని మూత పెట్టేసి దాని మీద మనం బరువు పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా బోర్లించాలి ప్లేటు. ఇలా పెడితే, మామూలుగా పెడితే ఖాళీ వస్తుంది, అలా కాకుండా బోర్లించి బరువు పెట్టుకోవాలి. అప్పుడు కదలకుండా ఉంటుందండి. లేకపోతే చూస్తున్నారు కదా, వాటరు మనకి మరిగేటప్పుడు మనకి వాటర్ అంతా, ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది, కదిలిపోతుంది, ప్లేట్ కింద పడిపోతుంది. అందుకని బరువు పెట్టుకోవాలి. సో అలా పెట్టుకున్న తర్వాత మధ్యలో ఇలాగ మనం ఫోర్క్తో చూసుకున్నాం కదా, అయిపోయింది. తర్వాత దాన్ని మనం కొంచెం వేడి చల్లారిన తర్వాత బయటికి తీసేసుకొని ఇలా మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా మనం వంటగంట పెట్టుకొని తీసుకుంటే చక్కగా మనకి పిల్లలు ఇష్టంగా ఐస్ క్రీమ్ లాగా, క్యూబ్ లాగా ఉంది చూసారా, ఐస్ క్రీమ్ క్యూబ్ లాగా, వాళ్ళు బాగా ఇష్టపడతారు. చక్కగా మనం ఇలా తీసుకొని సర్వ్ చేసుకొని, ఇలా కొంతమంది వేడిగా ఇష్టపడతారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.